హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక చిన్న టిప్ చెప్పబోతున్నానండి. అదేంటంటే కొంతమందికి భుజాలు జారుతాయి కదండి. బ్లౌజ్ కటింగ్ చేసి కుట్టిన తర్వాత ఆ భుజాలు జారకుండా ఎలా కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో చూడండి, ఒక ½ ఇంచ్ ఇలా పైకి ఉంచుకొని ఇలా ఖర్చుల దగ్గర ఫాస్ట్గా చూపించేస్తాను చూడండి. ఇలాగ ఎక్కడైతే ఖర్చులు ఉన్నాయో అక్కడంతా డాట్స్ పెట్టుకోండి. ఇది కొంచెం తగ్గించమన్నారు లెంత్, అందుకే నేను కొంచెం కిందకి పెడుతున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఎప్పుడు పట్టుకోకూడదండి. ఇలా స్ట్రైట్గా పట్టుకున్నారంటే భుజాలు అనేవి ఖచ్చితంగా జారిపోతాయి. ఎందుకంటే ఇక్కడ లెంత్ అనేది ఎక్కువ ఉంది. కొంతమంది ఇలానే కట్ చేస్తారు. ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ డాట్ పెడతారండి. అలా పెడితే భుజాలు జారిపోతాయి. అలా చేయకూడదు. ఎప్పుడైనా సరే ఇలా పట్టుకొని ఇలా క్రాస్కి ఇటువైపుకి ఇలా వంచాలి. ఇలా వంచి అప్పుడు ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఇక్కడికి పెట్టుకున్నాం కదా, ఇదేమో ఈ డాట్ ఇలా అనుకున్నాం కాబట్టి ఇక్కడికి ఉంది. ఇందాక స్ట్రైట్గా ఇలా పెట్టాం కాబట్టి ఇక్కడికి ఉంది. ఇది కుట్టిన తర్వాత ఏమవుతుంది, ఇంకా ఇటు వెళ్తుంది. అదే ఇక్కడికి పెట్టుకున్నాం అనుకో, కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది, కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి మనం ఇలా కొంచెం ముందుకు అనుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కొలతలు ఇలా పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా షోల్డర్ దగ్గర ఇలా పెట్టుకొని ఇలా లైన్ కొట్టేసేయాలి. ఇక్కడ ఇలా పెట్టుకున్నాం కదా, చూపిస్తాను ఫాస్ట్గా. ఇదిగో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి నేను 3 ఇంచులకి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ లైన్లు కొట్టేసుకుందాం. ఫస్ట్ చూడండి, ఇలా ఫస్ట్ మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇలా లైన్లు కొట్టేద్దాం. చూడండి, ఇవన్నీ ఇలా కొట్టేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు కోడ్ పెట్టాం కదా, ఇది ఇందాక మనం పెట్టుకున్న డాట్ ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా ఇక్కడ 3 ఇంచులన్నా పెట్టుకోవచ్చు, 2.5 అన్న పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా పెట్టడం వల్ల భుజాలు అనేవి అస్సలు జారవు. ఇలా పెట్టారంటే ఏమవుతుందంటే, మీకు చూపించడం కోసం చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇదిగో చూడండి, ఇలా పెట్టారు మీరు. ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, ఇప్పుడు మీరు కుట్టేసరికి ఏమవుతుంది, ఒక ½ ఇంచ్ అటు వెళ్తుంది. అప్పుడు అసలు ఈ లెంత్ ఎంత ఉంది చూడండి, ఎంత లెంత్ ఉందో, 3 ఇంచులు ఉంది. భుజాలు అనేవి ఖచ్చితంగా జారిపోతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడికి పెట్టుకోవాలి. ఒకవేళ అర్థం కాకపోతే ఇలా చూసుకోండి, 2 ఇంచులకి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి 3 ఇంచులకి షోల్డర్కి ఒక డాట్ పెట్టుకోండి. అప్పుడు భుజాలు అనేవి జారవు. చాలా బాగా భుజాలు జారకుండా చాలా బాగా కుదురుతుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ పెట్టుకోండి. లావోటోళ్ళకైతే, సన్నటోళ్ళకైతే 1 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా హ్యాండ్తో అయినా తిప్పుకోండి, లేదా కరువు స్కేల్ తీసుకొని ఇలా తిప్పేసేయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి రౌండ్ తిప్పుకోవాలి కదా, రౌండ్ ఇది ఇలా తిప్పేసుకోండి. ఇలా తిప్పడం రాకపోతే కరువు స్కేల్ తీసుకొని రౌండ్ తిప్పుకోండి. ఇంతే, ఇలా కుట్టుకో. ఇంతే ఫ్రెండ్స్, భుజాలు జారకుండా కట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.